టీఆర్ఎస్ ప్లీనరీకి అంతా సిద్ధమైంది. పార్టీ ఆవిర్భవించి 16 ఏళ్లు అవుతుండటం, అధికారంలోనికి వచ్చి 3 ఏళ్లు అవడంతో ప్లీనరీని ఘనంగా నిర్వహిస్తోంది టీఆర్ఎస్. 7,000 మంది పార్టీ ప్రతినిధులు పాల్గొనున్న ఈ సమావేశంలో కేసీఆర్ను మరోసారి అధ్యక్షునిగా ఎన్నుకోనున్నారు. అలాగే 7 తీర్మానాలు చేయనున్నారు. ప్రగతి ప్రాంగణం వేదిక నుంచి కేడర్కు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయబోతున్నారు. కోంపల్లిలో టీఆర్ఎస్ ప్లీనరీకి సర్వం సిద్ధమైంది. అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్లీనరీ ఇదే. ఎన్నాళ్లు తెలంగాణ ఏర్పాటు, వచ్చిన రాష్ట్రంలో సవాళ్లపై ఎక్కువ దృష్టి పెట్టారు కేసీఆర్. ఇప్పటి వరకు తెలంగాణలో సంక్షేమ పథకాలు, ప్రభుత్వాన్ని గాడిన పెట్టే పనిలో ఉన్నారు. ఇక ఇప్పుడు పార్టీ మీద దృష్టి సారించారు. ముందస్తు ఎన్నికల ఊహాగానాలతో కేడర్లో నూతనోత్తేజం నింపేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే కేటీఆర్ అన్ని జిల్లాల్లో పార్టీ సభలు నిర్వహించారు. ఇక సీఎం కేసీఆర్ కూడా ప్లీనరీలో దిశానిర్దేశం చేయనున్నారు. ప్రధానంగా చేసిన అభివృద్ధి గురించి చెప్పాలనుకుంటున్నారు గులాబీ బాస్. అందుకే ప్లీనరీ ప్రాంగణానికి తెలంగాణ ప్రగతి ప్రాంగణం అని పేరు పెట్టారు. ఓవైపు అభివృద్ధి నినాదం, మరోవైపు పార్టీకి దిశానిర్దేశమే ప్లీనరీ అజెండా కానుంది. టీఆర్ఎస్ లో పార్టీ అధ్యక్ష ఎన్నిక ప్రతి 2 ఏళ్లకోసారి జరుగుతుంది. ఉదయం 10:30 సభ ప్రారంభమవుతుంది. తొలుత పార్టీ జెండా ఆవిష్కరణ చేస్తారు సీఎం కేసీఆర్. ఆ తర్వాత అమరవీరులకు నివాళులర్పిస్తారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి స్వాగతోపన్యాసంతో సభ మొదలవుతుంది. తర్వాత పార్టీ అధ్యక్ష ఎన్నికపై ఎన్నికల అధికారి హోంమంత్రి నాయన్ నరసింహారెడ్డి ప్రకటన చేస్తారు. కేసీఆర్ పార్టీ అధ్యక్షుడిగా మరోసారి ఎన్నిక కానున్నారు. ఆ తర్వాత కేసీఆర్ అధ్యక్ష ఉపన్యాసం ఉంటుంది. పార్టీ నిర్ణయించిన అంశాలపై తీర్మానాలు ఉంటాయి. 7 తీర్మానాలకు ప్లీనరీ ఆమోదం తెలపనుంది. వ్యవసాయంపై నిరంజన్ రెడ్డి, చేతివృత్తులపై ఎమ్మెల్యే కొండా సురేఖ, కేసీఆర్ మానసపుత్రిక లాంటి స్కీమ్ మిషన్ భగీరథపై ప్రశాంత్ రెడ్డి తీర్మానాలు ప్రవేశపెడతారు. విద్యుత్ రంగంపై పల్లా రాజేశ్వరరెడ్డి, ప్రభుత్వ పథకాలపై ఎంపీ వినోద్, సంక్షేమంపై పాయం వెంకటేశ్వర్లు, అనవసర ఆపరేషన్లపై ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు తీర్మానాలు ప్రవేశపెడతారు. ప్లీనరీలో మధ్యాహ్నం 1:30 నుంచి 2:30 వరకు లంచ్ ఉంటుంది. 15,000 మందికి వంటలు సిద్ధం చేస్తున్నారు. ఇందుకు ఎమ్మెల్యే కృష్ణారావు అధ్యక్షతన కమిటీ వేశారు. 1000 మంది వాలంటీర్లు సేవలు చేయడానికి రెడీ అయ్యారు. ప్లీనరీలో 26 రకాల వంటలను సిద్ధం చేసింది టీఆర్ఎస్. లంచ్ తర్వాత తీర్మానాలపై చర్చ కొనసాగుతుంది. తీర్మానాలపై చర్చ ముగిసిన తర్వాత సీఎం కేసీఆర్ ముగింపు ఉపన్యాసంతో ప్లీనరీ ముగుస్తుంది.